Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. BA సోషియాలజీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్లోని అంశాలని మనం చర్చించుకుంటున్నాం. అందులో ముఖ్యంగా మనం భారతీయ సమాజం చారిత్రక మూలాధారాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో ఈరోజు పాఠ్యాంశంలో అసలు జైన మతం ఏ విధంగా ఆవిర్భవించింది, లేకుంటే బౌద్ధ మతం ఏ విధంగా ఆవిర్భవించింది, అంతేకాకుండా ఇస్లాం మతం ఏ విధంగా వచ్చింది, అంతేకాకుండా ఈ వలసవాదం అనేది ఎలా ఐరోపా నుంచి వచ్చినటువంటి అంశాల గురించి మనం చర్చించుకుంటాం. అంటే మలిదశలో వచ్చినటువంటి వేదకాలం నాటి సామాజిక, ఆర్థిక మరియు మతపరమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆనాటి సమాజాన్ని అతలాకుతం చేయటం జరిగింది. అందుకు కారణంగా మనకు ఈ జైన మతం అనేది ఆవిర్భవించటం జరిగింది. అయితే ఈ జైన మతం ఆవిర్భవించడానికి మూల కారకాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. అంటే ముఖ్యంగా మతపరమైనటువంటి సంక్లిష్టత, అంటే సుమారు క్రీస్తు పూర్వం 500 నుండి 600 సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి ఈ మతపరమైనటువంటి సంక్లిష్టత కావచ్చు, లేకుంటే ఆ రోజు చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞాలు కావచ్చు, అవి కూడా చాలా ఖరీదైనటువంటి యజ్ఞాలు కావచ్చు. ఇలాంటి సందర్భంలో ఇంకొక మతానికి ఎక్కువ అవకాశం కలిపిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మన వర్ణ వ్యవస్థపై, లేకుంటే సమాజంలో అనేక రకాలైనటువంటి అసమానతలు అనేటివి కనిపించటం, అంటే వర్ణ వ్యవస్థలో కొందరు గొప్ప అని, కొందరు తక్కువ అని ఒక రకరకాలమైనటువంటి అసమానతలు, ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రులు, అంతేకాకుండా వైశ్యుల మధ్య అసమానతలు అనేటివి కనిపించినాయి అన్నమాట. ఇక మరొక అంశం ఏమిటంటే ఆర్థికపరమైనటువంటి మార్పులు. అంటే వ్యవసాయంలో మనకు తొలి వేదకాలంలో ఇనుము వాడకం అనేది ఉండేది కాదు. మలివేద కాలంలో ఇనుము వాడకం వల్ల వ్యవసాయ విప్లవం రావటం వల్ల ఎక్కువగా వ్యవసాయం మీద ప్రజలందరూ కూడా ఆధారపడటం వల్ల అనేక మార్పులు రావటం జరిగింది. ఇక మరొక అంశం ఏంటంటే భాషాపరమైనటువంటి ఇబ్బందులు ఆనాటి సమాజం ఎదుర్కోవటం జరిగింది. అంటే ఈ వేదాలు అనేటివన్నిటి కూడా మనకు సాంస్క్రిట్లో, అంటే సంస్కృత భాషలో ఉండటం వల్ల సామాన్య మానవులకు ఇవి అర్థమయ్యే విధంగా ఉండేవి కాదు. ఇటువంటి సందర్భంలో మనకి ఈ జైన మతం ఆవిర్భవించడం జరిగింది. అయితే ఈ జైన మత బోధకుడు అయినటువంటి మహావీరుడిని మనం చెప్పుకుంటాం. క్రీస్తు పూర్వం 540 సంవత్సరంలో ఉత్తర బీహార్ ప్రాంతంలోని వైశాలి దగ్గర ఉన్నటువంటి కుందా గ్రామంలో క్షత్రియ కుటుంబంలో ఈయన జన్మించటం జరుగుతుంది. అయితే ఈ జైన మతంలో తీర్థాంకరులు అని అంటాం. అయితే ఈ మహావీరుడు 24వ తీర్థాంకరుడు అని అంటారు. అయితే జైన మతంలో మొత్తం 23 మంది తీర్థాంకరుల తర్వాత ఇతను 24వ తీర్థాంకరుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే మొదటి తీర్థాంకరుడు ఎవరు అంటే కనుక వృషభనాథుడు. ఆయన్నే ఆదినాథుడు అని కూడా మనం తెలుసుకోవాలి. మరొక విషయం ఏమిటంటే ఇతనే ఈ జైన మతానికి పునాది వేసినటువంటి వాడు వృషభనాథుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక 23వ తీర్థాంకుడు ఎవరు అంటే కనుక పార్శ్వనాథుడు. ఈయన మహావీరుడి కంటే 250 సంవత్సరాల ముందు అతను తన జైన మతానికి సంబంధించినటువంటి బోధనలు చేయటం జరిగింది. ఇక ఈ పార్శ్వనాథుడు మహావీరుడి కంటే 250 సంవత్సరాల పూర్వం అనుకున్నాం కాబట్టి ఇతను 4 ధర్మాలను, లేకుంటే 4 సూత్రాలను బోధించాడు. అందులో ముఖ్యంగా అహింస, లేకుంటే సత్యాన్ని పలకటం, లేకుంటే ఆస్తేయం అంటే దొంగతనాలు చేయకపోవటం, లేకుంటే అపరిగ్రహణం, ఇలాంటి ఆస్తులను మనం పోగు చేసుకోవడం వంటి 4 సూత్రాలని ఈ 23వ తీర్థాంకరుడు బోధించడం జైన మతంలో జరిగింది. అయితే ఆ తరువాత వచ్చినటువంటి మహావీరుడు ఈ జైన మతానికి
ఎక్కువగా మనకి ప్రసిద్ధి కలిగించాడు, లేకుంటే ఈ నిజమైన వ్యాప్తి కలిగించాడు, ప్రచారం చేయగలిగాడు, జనాలందరూ ఆచరించే విధంగా చేయగలిగాడు. అందుకే మహావీరుడికి గొప్ప పేరు ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక జైన మతంలో ఉన్నటువంటి ముఖ్య సిద్ధాంతాలు, ముఖ్యంగా 3 సిద్ధాంతాలు లేకుంటే 3 ప్రిన్సిపల్స్ అంటాం. ఈ సిద్ధాంతాల గురించి మనం ఏదైతే జైన మతం బోధిస్తూ ఉందో వాటి గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉందన్నమాట. ముఖ్యంగా మొదటి సిద్ధాంతాన్ని ఏమంటామంటే సమ్యక్ విశ్వాసం, అంటే ఫెయిత్ ఉండటం. దెర్ షుడ్ బి ఎ రైట్ ఫెయిత్. అంటే ఏమిటి అంటే ఈ తీర్థాంకరులు ఏదైతే బోధనలు చేశారో వాటిపైన ప్రజలకు ఒక అపారమైనటువంటి నమ్మకం ఉండాలి, వాటిని విశ్వసించాలి అనే విషయాన్ని మనకు జైన మతంలో తెలపటం జరుగుద్ది. ఇంకా రెండవ విశ్వాసం ఏమిటంటే కనుక సమ్యక్ జ్ఞాన్, అంటే రైట్ నాలెడ్జ్, అంటే సృష్టి యొక్క నిజమైన స్వరూపాన్ని కానీ సత్యాన్ని కానీ తెలుసుకోవటం, ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందడం అనే విషయాన్ని కూడా మనకు జైన మతంలో బోధించడం జరుగుతుంది. ఇక మూడవ అంశం ఏమిటంటే సమ్యక్ ప్రవర్తన్, అంటే రైట్ కండక్ట్. అంటే మానవుడు అనేవాడు ఒక రైట్ కండక్ట్, మంచి పద్ధతితో రాగద్వేషాలకు అతీతంగా తను జీవితాన్ని సవ్యంగా గడపాలి అనే విషయాన్ని ఈ జైన మతంలో బోధించడం జరుగుతుంది. అంతేకాకుండా దేవుడి పట్ల కానీ లేకుంటే వేదాల పట్ల కానీ మన మహావీరుడికి ఇంకొక రకమైనటువంటి అభిప్రాయం ఉండేదన్నమాట. ముఖ్యంగా మహావీరుడు వేదాలను తిరస్కరించాడు, బ్రాహ్మణ సమాజాన్ని తిరస్కరించాడు, వారు చేసే పూజలను పురస్కారాలను తిరస్కరించాడు. అంతే ఆ రోజుల్లో అటువంటి అంశాలపైన ఏ విధంగా సామాన్య ప్రజల మీద ప్రభావం పడుతుందో దాన్ని అతను తట్టుకోలేకపోయాడు. అయితే కానీ దేవుడు ఉన్నాడా లేదా అనే విషయాన్ని కనుకొస్తే కనుక ఏదో ఒక శక్తి మాత్రం ఉంది, ఆ శక్తి ప్రజలందరినీ నడిపిస్తుంది, దాన్ని దైవత్వం ఉంటుందని మాత్రం అతను నమ్మటం జరిగింది. ఇక మరొక విషయం ఏంటంటే జైన మతంలో కర్మ సిద్ధాంతం, అంటే మనిషి సుఖదుఖాలకు పునర్జన్మకు అతడు చేసే కర్మలే కారణం అనే విషయాన్ని జైన మతంలో కూడా పూర్తిగా నమ్మటం జరిగింది. ధర్మాన్ని ఆచరించాలనే విషయాన్ని కూడా జైన మతంలో వాళ్ళు ఆచరించడం జరిగింది. ఇక రెండవ అంశం ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే బౌద్ధ మతం. అసలు బౌద్ధ మతం అంటే ఏమిటి, ఈ బౌద్ధ మతం ఏ విధంగా ఆవిర్భవించిందనే విషయాన్ని కూడా ఇప్పుడు మన పాఠ్యాంశంలో మనం తెలుసుకుంటాం. అయితే బౌద్ధ మతానికి ఆవిర్భవించడానికి ముఖ్యంగా జైన మతానికి ఉన్నటువంటి కారణాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏమిటంటే వైదిక కాలం నాటి ఖరీదైనటువంటి పూజలు, యజ్ఞాలు, ముఖ్యంగా జంతు బలులను, ఆ రోజుల్లో జంతువులను బలియటం, అంతేకాకుండా సమాజంలో మనకి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం పెరగటం, లేకుంటే క్షత్రియులు వారి యొక్క ఆధిపత్యాన్ని సవాలు చేయటం, అంతేకాకుండా వ్యవసాయం పెరిగిపోవటం, లేకుంటే ఇనుమును ఎక్కువ వాడటం, అంతేకాకుండా పశు సంపద అవసరం కావడం వల్ల వాటిని అహింస మార్గం వైపు సమాజం మొగ్గు చూపటం, ఇలాంటి అంశాలు ఉండేవి. అంతేకాకుండా సామాన్యులకు వారికి భాష అర్థం కాకపోవటం వల్ల మనకు బౌద్ధంలో పాలీ భాషను వాడటం జరిగింది. అంటే ఇంచుమించు జైన మతంలో రావడానికి కారణం ఏంటో మనకు బౌద్ధ మతం కూడా రావడానికి అదే కారణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ బౌద్ధ మతానికి స్థాపకుడైనటువంటి సిద్ధార్థుడు, అంటే బౌద్ధునిగా లేకుంటే బుద్ధుడిగా మారకముందు అతడి పేరు సిద్ధార్థుడు అనేవాళ్ళం, అంటే సిద్ధార్థుడు. అయితే ఆయన క్రీస్తు పూర్వం 563 సంవత్సరంలో నేపాల్ దేశంలోని కపిలవస్తు నగరానికి సమీపంలో గల లుంబిని వనంలో ఒక క్షత్రియ కుటుంబంలో జన్మించడం జరిగింది. అతని యొక్క తల్లిదండ్రులు తండ్రి అయి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే జ్ఞానోదయం, ముఖ్యంగా ఈ మన బుద్ధుడికి జ్ఞానోదయం గురించి మనం బాగా మాట్లాడుతూ ఉంటాం. అంటే బుద్ధుడు ఎప్పుడు కూడా ఈ మానవ దుఃఖానికి కారణాలు ఏమిటి అనేది ఆయన అన్వేషించడం ప్రారంభించాడనమాట. తన 29వ ఏట
భార్య యశోధర లేకుంటే కొడుకు రాహుల్ని ఆయన ఈ రాజభోగాలన్నింటినీ వదిలి ఒక అర్ధరాత్రి పూట ఇల్లు దాటి వెళ్ళిపోతాడు. ఈ ఘటనని బౌద్ధంలో మనం ఏమంటామంటే మహాభి నిష్కరణ అంటాం. అంటే ఈ నిష్కరణ ఎందుకు జరిగింది అంటే కనుక అన్వేషించడానికి, అంటే జీవితం యొక్క అన్వేషణకు ఆయన వెళ్ళటం జరిగింది. సరే, ఆ తర్వాత ముఖ్యంగా బుద్ధత్వాన్ని పొందటం అనేది అంటే సుమారు 6 సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి తపస్సు మరియు ధ్యానం చేసిన తర్వాత తన 35వ ఏట బీహార్లోని, అంటే ఇప్పుడున్నటువంటి బీహార్ రాష్ట్రంలోని గయా వద్ద ఒక రావి వృక్షం కింద, అంటే దీన్నే మనం ఏమంటామంటే బోధి వృక్షం, ఈ బోధి వృక్షం కింద అతనికి జ్ఞానోదయం కలిగింది. అప్పటి నుండి ఆయనను మనం ఏమంటామంటే బుద్ధుడు అని పిలవటం జరుగుతుంది. మరి బుద్ధుని బోధనలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలని ఇప్పుడు చర్చిద్దాం. అయితే జ్ఞానోదయం పొందినటువంటి తర్వాత బుద్ధుడు తన మొదటి బోధనను వారణాసిలో తన యొక్క శిష్యులకు, ఆయన 5 శిష్యులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా బోధించడం జరుగుద్ది. వాళ్ళని ఈ బోధించడాన్ని మనం ఏమంటామంటే ధర్మచక్ర ప్రవర్తనం అంటాం. ఈ బుద్ధ మతంలోనంటి అంటే బౌద్ధ మతంలో ఉన్నటువంటి ప్రధాన సిద్ధాంతాలని 4 అంశాలుగా లేకుంటే 4 ఆర్య సత్యాలుగా మనం తెలుపుకోవటం జరుగుద్ది. ముఖ్యంగా ప్రపంచం అంతా దుఃఖమయం, అంటే ద వరల్డ్ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ సారో, మానవ జీవితం అంతా దుఃఖంతో కూడుకున్నది అనే విషయాన్ని బుద్ధుడు తెలపటం జరుగుద్ది. అంతేకాకుండా ఈ దుఃఖానికి కారణం ఏమిటి, ఈ దుఃఖానికి మూలం ఏమిటి అనే విషయాన్ని కూడా ఆయన తెలపటం జరిగింది. అతిగా ఆశించటం, కోరికలను కలిగి ఉండటం వలనే మానవుడు దుఃఖానికి కారణం అవుతాడనే విషయాన్ని తెలిసాడు. అసలు ఈ దుఃఖ నివారణ అనేది సాధ్యమేనా, దుఃఖాన్ని మనం తగ్గించుకోవచ్చా అంటే తప్పకుండా చెప్తాడనమాట. కోరికలను జయించడం ద్వారా దుఃఖం నుండి విముక్తి కలగవచ్చు. అందుకే కోరికలు అధికంగా ఉండటమే నీ దుఃఖానికి కారణం అనేది చెప్పింది మనకు గౌతమ బుద్ధుడు. అంతేకాకుండా దుఃఖ నివారణకు ఒక మార్గం ఉంది. దెర్ ఇస్ ఎ పాత్ టు ఎండ్ యువర్ సారో అని చెప్పాడు. అదే అష్టాంగ మార్గం. అంటే దానికి కొన్ని సూత్రాలు కూడా చెప్పటం జరిగింది. ఈ 8 ఫోల్డ్ పాత్ అష్టాంగ మార్గంలో బౌద్ధ మతంలో బుద్ధుడు ఈ విషయాలన్నీ కూడాను ఒక వ్యక్తికి మోక్షం కలగడానికి ఏ విధంగా దుఃఖాన్ని జయించవచ్చు అనే విషయాన్ని గౌతమ బుద్ధుడు తెలపటం జరిగింది. అందులో ఈ అష్టాంగ మార్గంలో మొదటిది సమ్యక్ దృష్టి. అంటే ఏమిటంటే ఒక అంశం పైన పరిపూర్ణమైనటువంటి సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఇక రెండవది ఏమిటంటే సమ్యక్ సంకల్ప్, మంచి ఆలోచనతో, పాజిటివ్ ఆలోచనతో, సానుకూల దృక్పథంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇక మూడవది ఏమిటంటే సమ్యక్ వాక్ అంటాం. అంటే మనకి కమ్యూనికేషన్, అంటే మృదువైనటువంటి లేకపోతే మంచి కమ్యూనికేషన్, మంచి వాక్ ఉండాలి. ఇతరులతో మాట్లాడినప్పుడు కూడా సానుకూలమైనటువంటి మాటలు మాట్లాడాలి, సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉన్నటువంటి మాటలను మాట్లాడాలనే విషయాన్ని మనకు ఈ బుద్ధ బోధనలతోటి తెలుస్తుంది. సమ్యక్ కర్మ అంటాడు నెక్స్ట్. అంటే ఏమిటి, మంచి పనులను చేయాలి, చెడు పనులను చేయకూడదు, ఇతరులకు హాని కలిగించే పనులను అసలే చేయకూడదు అనే విషయాన్ని కూడా మనకు బౌద్ధ మతంలో తెలపటం జరిగింది. సమ్యక్ జీవన్ అంటాం. అంటే ధర్మపదమైనటువంటి సంపాదన, అంటే ఇతరుల సంపాదనలో నువ్వు ఆశించకూడదు, ఇతరుల ఆదాయంలో నువ్వు ఆశించకూడదు, నీ కష్టార్జితాన్ని నువ్వు సంపాదించుకోవాలనే విషయాన్ని కూడా మనకు గౌతమ బుద్ధుడు బోధించడం జరిగింది. సమ్యక్ శ్రమ, అంటే ప్రతి వ్యక్తి కూడా శ్రమించి సంపాదించాలి, శ్రమించాలనే విషయాన్ని కూడా తెలపటం జరిగింది. అంతేకాకుండా సమ్యక్ స్మృతి, అంటే సౌమ్యమైనటువంటి మనసు, అంటే అచంచలంగా ఉండకుండా కేవలం ఏదో విపరీతమైనటువంటి ఆలోచనలు ఆలోచించకుండా ఒక మంచి ఆలోచనతో కలిగి ఉండాలి. అంతేకాకుండా చివరగా సమ్యక్ సమాధి అంటాడు. అంటే ఏమిటి, ఏకాగ్రత, అంటే హై కాన్సన్ట్రేషన్ తోటి ప్రతి వ్యక్తి కూడా ఏ పని చేసినట్లుగైనా కానీ సత్ఫలితాలు రావచ్చు అనేది మనకు గౌతమ బుద్ధుడు చెప్తాడు. ఈ విధంగా అష్టాంగ మార్గాన్ని చెప్పాడనమాట. సో ఈ విధంగా గౌతమ బుద్ధుని సిద్ధాంతాలని, గౌతమ బుద్ధుని యొక్క ప్రిన్సిపల్స్ని వాడినట్లయితే ప్రతి వ్యక్తి కూడా జయించవచ్చు.
ఇక ఈ పాఠ్యభాగంలో మరొక అంశం ఏమిటంటే ఇస్లాం మతం ప్రారంభం ఎలా అయింది, లేకుంటే ఐరోపా వలసవాదం ఏ విధంగా భారతదేశానికి వచ్చిందనే విషయాన్ని మనం చర్చిద్దాం. ఇస్లాం మతం ఆవిర్భావానికి పూర్వం అరేబియాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే క్రీస్తు శకం 6-7 శతాబ్దాల కాలంలో అరేబియా ప్రాంతంలో అనేక తెగలు విపరీతమైనటువంటి కొట్లాటలు జరిగేవి. వారి మధ్య యుద్ధాలు జరిగేది. ముఖ్యంగా ప్రజలు అప్పుడు ఆరాధన చేసేవారు. మక్కా నగరంలోని కాబా అప్పట్లో ఒక ముఖ్యమైనటువంటి మతపరమైనటువంటి కేంద్రంగా ఉండేది. అక్కడ వందలాది విగ్రహాలు ఉండేవి. తెగల మధ్య నిరంతర యుద్ధం, సామాజిక అసమానతలు, గందరగోళ పరిస్థితులు, అంతేకాకుండా మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి. ఇటువంటి పరిస్థితుల్లో సమాజంలో శాంతిని, సమానత్వాన్ని నెలకొల్పడానికి వచ్చిందే ఇస్లాం మతం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇస్లాం మతానికి ముఖ్యంగా ఆద్యుడైనటువంటి మనకు వారు మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త గారు క్రీస్తు శకం 570లో మక్కా నగరంలో ప్రముఖ ఖురైష్ తెగలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆయన ముఖ్యంగా వారి యొక్క బాబాయ్ అయినటువంటి ఆబూ తాలిబ్ సంరక్షణలో పెరగటం జరిగింది. ఆయన నీతి నిబద్ధతలకు మారుపేరనమాట. నిజాయితీగా ప్రజలు ఆయన్ను అల్ అమీన్ అనే విషయాన్ని, లేకుంటే అమీన్ అనే పేరుతో ఆయన్ని పిలుచుకునేవారు. అయితే ముఖ్యంగా ఈ మనకి మహమ్మద్ ప్రవక్తగా మారటం ఎలా జరిగిందంటే ఆయన 40వ ఏట అంటే క్రీస్తు శకం 610లో మక్కా సమీపంలోని హీరా అనే ఒక గుహలోకి వెళ్ళటం జరుగుద్ది. ఆ గుహలోకి వెళ్ళాక గ్యాబ్రియల్ అనే ఒక దేవదూత అతనికి దేవుని సందేశాన్ని వినిపించడం జరుగుద్ది. ఆ దేవుని సందేశాల సమాహారమే మనం ఇప్పుడు పిలుచుకుంటున్నటువంటి ఖురాన్ గ్రంథం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే మక్కాలో ఉన్నటువంటి అసమానతలు, లేకుంటే సామాజిక సమానత్వం గురించి అతను విపరీతంగా పాటుపడటం జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే కొంతకాలం ఆయన ఏం చేస్తారంటే మక్కాకు దూరంగా కూడా వెళ్ళటం జరుగుద్ది. తిరిగి కొంతకాలం తర్వాత విజయం సాధించిన తర్వాత ఆయన మక్కా నుండి మదీనాకి వెళ్ళి మళ్ళీ మదీనా నుంచి మక్కాకు రావటం అనేది కూడా జరుగుద్ది. అయితే ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 5 సిద్ధాంతాల గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. అంటే ఈ 5 సిద్ధాంతాలు ఏమిటి? మనం ఇస్లాం మతాన్ని ఆచరించే వాళ్ళు, లేకుంటే అల్లాగా చెప్పినటువంటి, లేకుంటే మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి ఈ సిద్ధాంతాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ముఖ్యంగా ఇందులో కలీమా అంటాం. కలీమా అంటే అల్లా తప్ప వేరే దేవుడెవరో లేడు, అంటే కేవలం అల్లా ఒక్కడే దేవుడు, మహమ్మద్ ఆయన యొక్క ప్రవక్త అని హృదయపూర్వకంగా ప్రతి ముస్లిం కూడా నమ్మాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే కలీమా అంటాం. ఇక రెండవది ఏమిటంటే నమాజ్ అంటే ప్రార్థన. అంటే రోజుకు 5 సార్లు దేవుణ్ణి తలుస్తూ తప్పనిసరిగా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని కూడా ఈ నమాజ్లో పేర్కొనటం జరిగింది. అదేవిధంగా మూడవ సూత్రం ఏమిటంటే రోజా అంటే మనకి రంజాన్ పండుగ సందర్భంలో ఉపవాసం ఉండటాన్ని, పవిత్రంగా ఉండడాన్ని మనం అంటే ప్రతి ముస్లిం కూడా సంవత్సరంలో 1 నెల పాటు రంజాన్ పండుగ సందర్భంగా పవిత్రంగా ఉపవాసాన్ని ఆచరించాలనే విషయాన్ని కూడా ఈ 5 సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం. ఇక మరొకటి ఏమిటంటే జకాత్ అంటాం. జకాత్ అంటే దానం ఇవ్వటం అన్నమాట. ముస్లిము తనకు వచ్చినటువంటి సంపాదనలో, ఆదాయంలో ఎంతో కొంత లేని వారికి, పేదవారికి దానం చేయాలనే విషయాన్ని ఈ ఇస్లాం సిద్ధాంతంలో పేర్కొనటం జరిగింది. అంతేకాకుండా చివరిది 5వది ఏమిటంటే హజ్ యాత్ర. అంటే హజ్ తీర్థయాత్రకి, అంటే జీవితకాలంలో ఒక్కసారైనా కానీ ప్రతి ముస్లిం వాళ్ళు కూడా వెళ్ళాలి. దాన్ని ఏమంటామంటే హజ్ యాత్ర అని కూడా అంటాం. అంటే తప్పకుండా ఒక్కసారైనా ఈ యాత్రకు వెళ్ళాలి అనేది ఇస్లాం మతంలో ఉన్నటువంటి మరొక. ఇక ఈ పాఠ్యాంశంలో మనం మరొక అంశం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనుక ఐరోపా వలసవాదం. అంటే మనకి ఈ యూరోప్ నుంచి వచ్చినటువంటి
ఏదైతే వచ్చారో వారందరూ రావటం వలన, ముఖ్యంగా పోర్చుగీస్ కావచ్చు, లేకపోతే మనకి బ్రిటిష్ వారు కావచ్చు, వీళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకోవాలి. బ్రిటిష్ వారు రావటం వల్ల ఏ ఏ మార్పులు వచ్చాయి, కుల వ్యవస్థలో మార్పులు వచ్చాయా, రాజకీయ వ్యవస్థలో మార్పులు వచ్చాయా, విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయా అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ బ్రిటిష్ వారు రావటం చేత మనకు చట్టం ముందు అందరూ సమానులే, అంటే రూల్ ఆఫ్ లా గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన పెరగటం జరిగింది. అంతేకాకుండా రైల్వేస్ మరియు పట్టణీకరణ, రైల్వేలు పట్టణాలు పెరగటం, లేకుంటే ప్రజల రవాణా అనేది ఒక చోటు నుండి ఇంకో చోటుకి ఎక్కువగా సమూహాలు ప్రయాణం చేయటం వల్ల ఈ వాళ్ళకి సమానత్వం మీద అవగాహన అనేది పెరగటం జరిగింది. ఇక ముఖ్యంగా సతీ సహగమన నిషేధ చట్టం 1829లో చేయటం, వితంతు పునర్వివాహ చట్టం 1856 సంవత్సరంలో చేయటం, అంతేకాకుండా బాల్య వివాహాల నిర్మూలన, శిశు హత్యల నిరోధం, ఇలాంటి సామాజిక సంస్కరణలు ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వంటి వారి యొక్క ఒత్తిడి వలన ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని సంస్కరణలు కూడా తీసుకురావటం జరిగింది. దీంట్లో ఇలా చేయటం వలన మనకి సమాజంలో అనేక మార్పులు రావటం జరిగింది. సమాజంలో ఉన్నటువంటి ఏవైతే అసమానతలు ఉన్నాయి, లేకుంటే సమాజంలో ఉన్నటువంటి అంశాలపైన వాళ్ళు పోరాటం చేయడం వల్ల సత్ఫలితాలు రావటం జరిగింది. ఇక కొత్తగా మనకు వచ్చినటువంటి ఏమిటంటే విద్యా విధానం. బ్రిటిష్ కాలంలో మెకాలే మనకు 1830 సంవత్సరంలో లార్డ్ మెకాలో ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానంలో ఆనాడు ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ నూతనంగా ముఖ్యంగా ఇంగ్లీష్ విద్య, ఆంగ్ల విద్య వైపు మక్కువ చూపటం, ఆంగ్ల విద్య నేర్చుకోవటం వలన అప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశాలు ముఖ్యంగా సమానత్వం, ఈక్విటీ గురించి కానీ, ఈక్వాలిటీ గురించి కానీ, సౌభ్రాతృత్వం గురించి కానీ, లేకుంటే డెమోక్రసీ ప్రజాస్వామ్యం గురించి కానీ, ఇలాంటి అంశాలపైన భారతీయులకు ఒక అవగాహన రావటం జరిగింది. ఇది మనకు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం వల్లనే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మధ్యతరగతి, ఆ రోజు ఉన్నటువంటి భారత సమాజంలో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఈ అంశాలన్నిటిపైన చదువుకోవడం వల్ల వారికి ఒక అవగాహన పెరగటం వల్ల వారు ఇది మన స్వాతంత్ర ఉద్యమానికి కూడా దోహదం చేసిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరొక అంశం ఏమిటంటే క్రైస్తవ మిషనరీలు. మనకి 1813 సంవత్సరంలో చార్టర్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాంటి చార్టర్ చట్టం ద్వారా క్రైస్తవ మిషనరీలు అన్నీ కూడా భారతదేశంలోకి వచ్చి తమ యొక్క విద్యాలయాలు కానీ, లేకుంటే ఆసుపత్రులు కానీ, లేకుంటే సామాజిక సేవా కార్యక్రమాలన్నీ కూడాను ఈ 1813లో వచ్చినటువంటి మిషనరీల ద్వారానే వచ్చాయి. ఇలా రావటం వలన మనకి అనేక సేవా కార్యక్రమాలకు కూడా దోహదం జరిగింది. అంతేకాకుండా కొంత సమాజంలో మత మార్పిడులను కూడా దోహదం చేసుకున్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ మిషనరీలను భారతదేశంలో నెలకొల్పడం అనేది జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక సాంస్కృతికంగా ఏ విధంగా మార్పులు వచ్చాయనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. మనకి పాశ్చాత్య సంస్కృతి లేదా క్రైస్తవ మిషనరీల దాడి వల్ల తమ ఉనికిని కాపాడుకోవడానికి హిందూ సమాజంలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది కూడా మొదలైందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి? కొన్ని సంస్థలు ఆవిర్భావం రావటం జరిగింది. ముఖ్యంగా బ్రహ్మ సమాజం అని, ఆర్య సమాజం అని, లేకుంటే ప్రార్థనా సమాజం అని, లేకుంటే రామకృష్ణ మిషన్ అని ఎందుకు జరిగినాయి అంటే కనుక ఎప్పుడైతే ఈ ఐరోపా వలసవాదం వచ్చిందో అప్పుడు ఇక్కడ అంటే భారత సమాజంలో ఉన్నటువంటి పూర్వం నుంచి ఉన్నటువంటి ఉనికిని కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా మొదలయ్యాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరే విధంగా భాష, ముఖ్యంగా ఇంగ్లీష్ భాష యొక్క ప్రభావం కూడా ఏ విధంగా పడింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇంగ్లీష్ భాష యొక్క
ప్రభావంతో ప్రాంతీయ భాషల్లో ఎక్కువగా యునో కొత్తగా నవలలు, నాటకాలు, వ్యాసాలు, ఆధునిక సాహిత్య ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. అదేవిధంగా పత్రికా రంగం కూడా ఊపందుకోవటం కూడా జరిగింది. ఈ విధంగా మనకి క్రైస్తవ మిషనరీలు లేకుంటే సాంస్కృతిక అంశాలతో కొత్తగా కొత్తగా మన భారత సంస్కృతి పెంపొందించుకోవటం జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా విద్యా విధానంలో అంటే పాశ్చాత్య విద్యా విధానం ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఎక్కువ చదువుకోవటం, ఆ రోజు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో ముఖ్యంగా చిన్న చిన్న ఉద్యోగాలే కాకుండా వాళ్ళు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు కూడా పోటీ పడటం కూడా జరిగింది. అంతేకాకుండా అనేక చట్టాలు ఏవైతే రూపొందించారో అందులో కూడా మన మన సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, సాంస్కృతిక వ్యవస్థకి సమాజంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలకు మారడానికి దోహదపడ్డాయి ఈ వలసవాదం వల్ల అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థలన్నిటినీ కూడా ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, లేకుంటే విద్యా వ్యవస్థ వైపున పడటం వల్ల కొత్త ఉత్సాహం రావటం జరిగింది, మార్పు రావటం జరిగింది. ఈ విధంగా వలసవాదం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి సమాజం పైన, భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలపైన మనకు ఈ ఐరోపాకు సంబంధించినటువంటి ఏవైతే నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో మార్పు రావడానికి దోహదపడ్డాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనం అధ్యయనం చేసినట్లయితే కనుక ఇంకా మనకు లోతుగా అనేక అంశాలు తెలుస్తూ ఉంటాయి. అందులో ఏ విధంగా సాంస్కృతికంగా భారతదేశంలో మార్పు చెందాము, ఆంగ్ల భాష వైపు కానీ లేకుంటే వెస్టర్నైజేషన్ వరకు కానీ ఆ రోజు ఉన్నటువంటి యువత వాళ్ళు ఉన్నత విద్య కోసం వెళ్ళటం కానీ, ఉన్నత విద్యను ఆర్జించిన తర్వాత వారు భారతదేశానికి అసలు స్వాతంత్ర్యం ఎందుకు కావాలి అనే ఒక ఆలోచన రావడానికి కూడా వీరు కారకులయ్యారు. ఆ రోజు వచ్చినటువంటి వలసవాదం నుంచి వచ్చినటువంటి విద్యా వ్యవస్థతోటే అనే విషయాన్ని కూడా మనకు అర్థమవుతోంది. కాబట్టి ముఖ్యంగా ఒక వలసవాదంతో వచ్చినటువంటి అంశాలతో పోల్చినట్లయితే మన భారత సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేలుకోవ చేసినారనే మనం ఒక మార్పు బ్రిటిష్ వారితో ఒక వైవిధ్యమైనటువంటి మార్పు వచ్చిందనే విషయాన్ని మనందరం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ అంశాలన్నింటినీ కూడా మీరు పాఠ్యాంశంలో ఉన్నటువంటి మనకి యూనివర్సిటీ ద్వారా పొందపరిచినటువంటి పుస్తకంలో ఇంకా డీటెయిల్గా పొందపరచడం జరిగింది. వీటన్నిటిని కూడా అర్థం చేసుకొని లేకుంటే అభ్యసించినట్లయితే మరి ఇంకా లోతైనటువంటి విశ్లేషణ కావచ్చు, లోతైనటువంటి పరిజ్ఞానం కానీ పొందే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా డీటెయిల్డ్గా చదువుకొని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.